హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను టమాటా ముక్కల పచ్చడి గురించి చెప్పాలనుకుంటున్నా అండి. ఈ టమాటా ముక్కల పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఎండబెట్టేసి రుబ్బేసుకుంటాం కంప్లీట్గా మెత్తగా. అలా కాకుండా నేను ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఎలా పెట్టాలి అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి. అంతకంటే ముందుగా ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చేసుకుంటారు కదా. నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ టమాటాలని తాజాగా ఇలా తీసుకున్నానండి. వీటిని చక్కగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇది సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి కాబట్టి చక్కగా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టేసుకొని తుడుచుకొని ఆరబెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇలా ముక్కలు ముక్కలుగా ఇలా చక్కగా నిలువుగా కోసుకోవాలండి టమాటాని. చక్కగా తాజా టమాటాలు అయితే చాలా బాగుంటుంది పచ్చడి. పచ్చడి టమాటాలు అంటే ఇంకా మీకు తెలుసు కదా, ఎంత తాజాగా ఎంత చక్కగా ఉండాలో కాయ. ఇలా కట్ చేసుకోవాలి. ముచ్చికలు తీసేసుకోవాలండి. ఇలా తీసుకోవాలి ముచ్చికలు. చూసారుగా, ఇలా కట్ చేసేసుకొని ఇందులో కొంచెం నేను ఒక 2 కేజీల టమాటాలకి 350 గ్రాముల సాల్ట్ తీసుకున్నానండి. ఒక స్పూను 2 స్పూన్లు పసుపు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకొని, 350 గ్రాములు సాల్ట్ తీసుకున్నాను. తర్వాత కాస్త ఏమైనా తక్కువైతే ఆ పచ్చడి కలిపేటప్పుడు చూసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఒక జాడీలోకి ఎత్తేసుకోవాలండి. ఒక 2 డేస్ తర్వాత చూసారుగా, అప్పుడే నీరు ఎలా ఊరిందో చక్కగా. ఒక 2 డేస్ తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి మనము. కానీ ఇది ఈ ముక్క చక్కగా మనం అన్నం కలుపుకున్నప్పుడు పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి. ఆ రుచి అనేది చాలా బాగుంటుంది. చూసారు, ఇలా పెట్టేసుకొని మనం ఒక 2 డేస్ పక్కన పెట్టేసుకొని, మూడో రోజు తీసి రెండో రోజైనా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఊరిపోయిందండి. నేను రెండో రోజు తీసేసి ఎండలో పెట్టుకుంటున్నాను. ఈ ముక్కలు పిండేసుకొని ఇలా ఒక క్లాత్ వేసుకొని, నేను చింతపండు 2 కేజీలకి నేను 350 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. మరీ పులుపు ఎక్కువైనా బాగుండదనేసి నేను 350 గ్రాముల చింతపండు తీసుకున్నాను. చక్కగా ఈ ముక్కలన్నీ ఇలా పిండేసుకొని ఒక క్లాత్, శుభ్రమైన క్లాత్ మీద ఇలా వేసేసుకోవాలి. చక్కగా ఇలా వేసుకొని ఎండలో పెట్టేసుకోవాలండి. చూసారుగా, ఈ నీటిలో మనము ఈ రసంలో, టమాటా రసము, ఈ రసంలో మనము ఈ చింతపండు ఏదైతే మనం కొలత ప్రకారం తీసుకున్నామో ఆ చింతపండుని ఇందులో వేసేసుకోవాలి.
ఇది మనం పచ్చడి రుబ్బుకునేటప్పటికి చక్కగా నానిపోయి చాలా బాగుంటుంది. ఇది ఇలా ఇందులో నానబెట్టేసుకొని ఈ టమాటాలని మనం ఈ ముక్కల్ని మనం ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 డేస్ ఎండబెట్టానండి. మరీ గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్గా ముక్క ఉండేలాగా ఎండబెట్టుకోవాలి. చూసారా చక్కగా ఇలా ఎండిపోయినాయండి. ఇలా పట్టుకుంటే కాస్త ముక్క మెత్తగా ఇలా వంగాలి. అంతేగాని గట్టిగా ఉంటే మాత్రం బాగుండదు. నేను నానబెట్టిన చింతపండు ఇలా అయిపోయిందండి. చక్కగా దీన్ని మిక్సీలో వేసేసుకుంటే బాగుంటుంది. చూసారుగా ఇలా చక్కగా నానిపోయింది ఈ టమాటా రసంలో. నేను ఒక 50 గ్రాముల మెంతులు తీసుకున్నానండి. మెంతులు ఎక్కువగా తీసుకుంటే చేదు వస్తుంది కాబట్టి నేను మెంతులు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. వెల్లుల్లి పావు కేజీ తీసుకున్నాను. కారం 400 గ్రాములు తీసుకున్నానండి. ఈ మెంతులను వేయించేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోయి లోపల వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లిని నేను చక్కగా కచ్చా పచ్చాగా దంచేసుకుంటున్నా అండి. చూసారా ఇలా దంచేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఈ వేగిపోయిన మెంతుల్ని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న టమాటా రసంలో నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ పట్టేసుకుందామండి. మీరు మా ఛానల్ని చూడటమే కాదండి, దయచేసి కామెంట్స్ చేయండి, ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహంతో ఏదైనా సరే ముందడుగు వేయగలుగుతాం. ఓకేనండి. ఇలా చక్కగా మెత్తగా పట్టేసుకోవాలండి ఈ చింతపండు టమాటా రసాన్ని. అంతే అండి, సింపుల్. ఇప్పుడు ఈ ముక్కల్లో చింతపండు, మిక్సీ పట్టుకున్న చింతపండు, తర్వాత కారము, నేను టమాటాలు 2 కేజీలకు కానీ కారము 400 గ్రాములు తీసుకున్నానండి. తర్వాత కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతుల పొడి కూడా వేసుకున్నానండి. చక్కగా మిక్సీ పట్టుకున్న మెంతి పిండి ఇందులో వేసేసుకొని కాస్త సాల్ట్, ఎందుకంటే 350 గ్రాములు అంతకుముందు వేసాను నానబెట్టేటప్పుడు, అందుకని ఇంకాస్త సాల్ట్ వేసానండి. ఒక 50 గ్రాములు తీసుకున్నాను. మీరు చూసి కలుపుకోండి. ఉప్పు, ఊరగాయకు ఉప్పు లేకపోతే మాత్రం నిలవ ఉండదు కదా, అందుకనే ఉప్పు మాత్రం ఖచ్చితంగా చాలా బాగుండాలి. ఎమ్మి టమాటా పచ్చడి చూసారు కదా ఎంత చక్కగా ఈజీగా కాస్త టమాటా పచ్చడి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి. మిగతాదంతా తర్వాత వేరే జార్లోకి తీసేసి పెట్టేసుకొని మనకు కావాల్సినంత వరకు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తాలింపు వేసుకుంటే గుమగుమలాడుతూ సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఒక వారానికి 10 రోజులకి సరిపడా పచ్చడి మనం తాలింపు వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు కొంచెం ఒక వారం రోజులకు సరిపడా పచ్చడి నేను తాలింపు పెడుతున్నాను.
చక్కగా తాలింపు గింజలు, ఎండుమిర్చి, తర్వాత తాలింపులో వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని అంతే కాస్త ఇంగువ కూడా వేసుకున్నానండి. తాలింపు ఘుమఘుమలాడుతూ ఉంటేనే ఎమ్మిగా సూపర్గా ఉంటుంది. అసలు పచ్చడి తాలింపుతోటే ఉంటుందండి. టేస్ట్ అయినా ఏదైనా సరే తాలింపు వేసామంటే మాత్రం మామూలుగా ఉండదు. అంత బాగుంటుంది తాలింపు. అలా ఉండాలి పచ్చడికి. చూసారు కదా, ఇలా తాలింపు వేసేసుకొని మనం చిన్న జార్లోకి తీసి పెట్టుకుంటే చక్కగా ఒక 10 రోజుల వరకు మనం వాడేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ తాలింపు వేసుకుంటే అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. తాజాగా ఉంటుంది. ఓకేనండి. చూసారు కదా, ఎమ్మి టమాటా పచ్చడి అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.